హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చాటా వంశీ. సో ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేయకపోతున్నా. నాకు కొత్త అంటే మీ అందరికి పాతనే ఉంటుంది ఆల్రెడీ. సో అమ్మాయి ఎవరో చూస్తే షాక్ అయిపోతారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో చూసారు కదా మన బ్యూటిఫుల్ గర్ల్ వచ్చేసి తినే. షేక్ అయిపోతారు, కల్లిరి పడిపోతారు. ఇలాంటి పాత అంటే అన్నం అలాంటిది కదా, ఆబ్వియస్లీ పడిపోతాయి. పరిచయం చేద్దాం అనుకున్నావి, అది నువ్వే అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చూసి షాక్ అయిపోతారు కదా. నిజంగా ఏమో చెప్తున్నావు, మర్చిపోయినా నుంచి ఏమో చెప్పుకుంటా. ఒక మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని పరిచయం చేస్తా అని చెప్పిన నా సబ్స్క్రైబర్స్ కి. ఏమన్నా బంగారం అని చెప్పు షో ఇచ్చిన తర్వాత ఎట్లా పడుతుంది అలా. సో యాక్చువల్లీ మేము ఒక మంచి టీమ్ సరే నేను 10th పాస్ అయ్యి 10th ఫెయిల్ కానీ ఎక్కడ దొరికారండి వీళ్ళు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అయితే మంచి టీమ్ అప్ అయ్యి ఒక మంచి సిరీస్ లాగా వెబ్ సిరీస్ ఇట్లా ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఆ టైంలో ఒక మంచి అమ్మాయిని మీకు పరిచయం చేయాలనుకుంటే ఆ బ్యూటిఫుల్ గర్ల్ తినే కొట్టని. నీ కోసం దెబ్బలు కాదు కష్టపడతా, సో వంశీ దగ్గర నేను చేయడం కొత్త అనమాట. మేమందరం ఒక టీం మెంబర్స్ అయ్యి ఇంతవరకు ఎవరిని పరిచయం చేసినావు కదా. అంటే ఇప్పుడు మన టీంలో, మనం అనుకున్న టీంలో ప్రశాంత్, మిస్టర్ ప్రశాంత్, మనోడు, కళ్యాణ్, బక్కోడు, ఇంకా దాస్ మోడల్ అయితే ఏం రాలేదు. మోడల్ సూపర్ మోడల్, మోడల్ సూపర్ మోడల్, హడల్ గుండెదడల్. మోడల్ కావాలంటే మజాక్ అనే పోరి అంటే ఫస్ట్ ఎవరు వస్తారు తెలుసా? నాకు మైండ్ లో ఎవరు వస్తారంటే, మోడల్ కావాలంటే మజాక్ అనే పోరి. పాపం చేసిన మోడల్ అంటావు. నాకు తెలిసిన మోడల్ నువ్వు ఒక్కదానివే కదవే. ఇంకెవరిని పరిచయం చేసినావు? ఇంకా మన టీంలో ఇంకొక కొత్త పర్సన్ వస్తున్నాడు. ఆయన వరంగల్ నుంచి వస్తాడు కానీ ఆయన ఇప్పుడు రాడు. ఆయన ఆయన మంచిగానే చేస్తాడు, కాకపోతే మన టీంలో కలవాలని చెప్పి చాలా రోజుల నుంచి ఉన్నాడు. అసలు మేము అందరం ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నాం కానీ ఇప్పుడు కలిసి చేయలేదు. ఇప్పుడు కలిసి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. దానిలో ఇక చందమామ పక్కన చుక్కలు ఎట్లుంటారు, మేము చుక్కలు అంటాం. మధ్యలో చందమామ ఇది అన్నట్టు. ఎందుకంటారు? సో మీరందరు షోగా మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మాత్రం మూలుతావు ఎందుకు చెప్తున్నా కదా. నేనంటూ ఒకటి ఫీల్ అవుతున్నా కదా, మన సబ్స్క్రైబర్స్ కి ఫీల్ అవుతూ చెప్తున్నా కదా. నువ్వు ఎందుకు మాత్రం వస్తావు? శివుడి పక్కన పార తింటామని ఉంటుంది. పార్వతి ఉంటే అరే అంటే ఇప్పుడు నువ్వు శివుడు అంటావారా? షూట్ చేస్తున్నాం భయ. 2 నిమిషాలు అన్న. కెమెరా 5 minutes చేస్తావా అన్న? ఒక 2 నిమిషాలు ఏం తీసుకొని పోవాలా కెమెరా? అన్న ఒక 2 minutes పర్మిషన్ ఉందా మీకు? మేము ఇంతకు ముందు తీసిండే 2-3 సార్లు. మేము చేస్తే లోపలికి అన్న 4 అయితే ఓపెన్ కన్నా అన్న ఫ్రీ కదా. सिक्योरिटी किधर रहे? परमिशन अंदर शूट चल रहा था. कौन परमिशन दिया इसको? जल्दी आओ जल्दी आओ బ్రో. ఒక నిమిషం ఫోన్ చేస్తున్నాను. ఫస్ట్ కెమెరా పెట్టి లోపల నైట్ ఇష్యూ అయింది ఇక్కడ. బ్రో జర మెల్లగా బ్రో. మెల్లగా ఒకసారి కెమెరా బ్రో ఒక నిమిషం. యాక్చువల్లీ ఒక చిన్న 10 నిమిషాలు షూట్ చేసుకుని వెళ్ళిపోతాం. ఏంది ఏం షూట్? 10 నిమిషాలు షూట్. కెమెరా ది బ్రో ఫస్ట్. నేను బండ్ల రాళ్ళతో కొట్టిద్దాం బ్రో. కానీ నాకు దాన్ని చూస్తే అది నవ్వుతుంది, దానికి అర్థమైంది బ్రో.
ఇట్లా చేస్తాడా దానికి అర్థమైంది అందుకే అర్థం కాలేదు నువ్వు నవ్వినావు ఫస్ట్ అయితే బ్రో నవ్వుకుంటున్నా మాట్లాడి నీతో కూడా ఆడంత సైలెంట్ కెమెరా తీసుకుంటే నువ్వు షూట్ ఎట్లా అయింది మరి అంత పిచ్చిదాన్ని అది పార్క్ లో బొచ్చులో షూట్ చేస్తే మళ్ళీ సెక్యూరిటీ ఆయన ఫోనే కొట్టలేడు ఫోన్ ఎత్తి నువ్వు కూడా బ్రో ఫోన్ చేయవు బ్రో అరే ఫోన్ చేసినా కదా ఎవరో కంటే రికార్డ్ చేయి సైట్ ఉంటే మనం అని చెప్పుదాం రికార్డ్ చేయి మరొకటి బయట ఫ్రేమ్ లో లేడు నువ్వు రికార్డింగ్ ఉంది కదా ఉండట్లే ఫ్రేమ్ లో దా, 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 దా. ఆగురా కాదయ్యా నాకు యాక్చువల్లీ గిట్లు ఉంటాయి మన ఏదైనా ప్లాన్ చేసినాం అనుకోండి అటర్ ఫ్లాప్ చేస్తారు మనల్ని అది ఏడికో పోతుంది తర్వాత అన్ని ఇప్పుడు పుష్పం చేయడానికి ప్లాన్ చేస్తే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ప్రశాంత్ నీకు ముందే చెప్పినా కదా తెలిసిపోద్దని ఇంత ముందు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అర్థమైంది ఇంతకు ముందు ఈ పిల్లకి చాలా పాపం జరిగినాయి కాదు. ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేస్తే అది వర్కౌట్ అవ్వలేదు సో మా టీం అందరికి మీరు సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను అండ్ అందరికీ కూడా సపరేట్ ఛానల్స్ ఉంటే కింద మెన్షన్ కూడా చేస్తాను ఒకసారి వాళ్ళ అకౌంట్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఉంటాయి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో చేయండి షోస్గా సపోర్ట్ చేయండి మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ ఏం తిన్నావు అసలు గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నావు అసలు అది సెట్ చేసాం అట్లా నేనే చెప్పమన్నా సెట్ చేసిన నేనే చెప్పమన్నా బాగా చెప్పింది కదా అను మోడల్ బోల్తే భయ్యా అను నువ్వు అను అన్నావు అందుకే కొట్టబోద్దు అయితే నాకు బండాన్ని సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కన ఉన్న గంట బెల్ని లాగి కొట్టండి గట్టి కొట్టాను బ్రో అండ్ మీ అయితే phone వీడియో మీ వాడుకోగలరు. ఫ్రెండ్స్ కి పక్కా షేర్ చేయండి ఏదైనా ప్రాంక్ ప్లాన్ చేసే ముందు కొంచెం బాగా ఆలోచించాలి ఇలాంటి చిన్న పిల్లలుగా మీరందరూ అవునా చిన్న బచ్చగాయలు అందుకే అటర్ ఫ్లాప్ అయిపోయింది ఏం బ్రో ఇలాంటి air pranks పరువు తీసి ఎక్కడి నుంచి తీసుకొచ్చిరా అబ్బాయిని వీడియో చాలా ఫన్నీ ఉంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను